Yeah. Hi everyone, welcome to the session. Myself Nag Srinivas. నేను మీ AWS Solutions Architect Trainer. Along with me, Mustafa is also there. Hi Mustafa. హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్. Mustafa is your DevOps trainer అండి. ఇది AWS Solutions Architect అండ్ DevOps Engineer కోర్స్ ఇది మొత్తం. ఓకే, ఇవాళ రేపు మనకి లైవ్ డెమో సెషన్స్ ఉంటాయి. అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, వీడియో రిలేటెడ్ అంటే ఇప్పుడు మీకు జూమ్ లింక్ వచ్చి ఆల్రెడీ వాట్సాప్ కమ్యూనిటీస్లో షేర్ చేశాను. అలాగే ఈ వీడియో ఇవాళ సెషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. అక్కడ డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో అందరికీ స్క్రీన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదండి? ఎస్ అండి. యా. సో ఇవాళ మనం అసలు ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్సులో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాము, ఈ కోర్స్ అనేది ఏ జాబ్ రోల్స్కి మనకి సెట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో అందరినీ కూడా నేను కొంతసేపు మ్యూట్లో పెడతానండి, ఎందుకంటే మనకి నాయిస్ వచ్చి డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరైనా పొరపాటున అన్మ్యూట్ చేసుకున్నారు అంటే. దట్స్ వై నేను అందరినీ కూడా మ్యూట్లో పెడతాను. ఇది అయిపోయిన తర్వాత ముస్తఫా కొంచెం ఒక సెషన్ తీసుకుంటారు మీకు ఇవాళ. అది అయిపోయిన తర్వాత మనకి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి? యా. సో ఈ ఈ కోర్స్ మీకు AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఇప్పుడు మన దగ్గర తీసుకునే ట్రైనింగ్ అనేది ఇది 3 to 4 months ట్రైనింగ్ అండి. ఓకేనా? నేను అనుకోవడం మీరు అందరూ కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళి కోర్సెస్లో కోర్స్ కంటెంట్ మొత్తం చూసారని అనుకుంటున్నాను నేను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ఇక్కడ మొత్తం ప్రతి సర్వీస్ రిలేటెడ్గా అలాగే ఇది మొత్తం కంప్లీట్ బ్రేక్ డౌన్ ఉంటుందండి. మీరు అంతా కూడా బ్రేక్ డౌన్ తీసుకుని చూడొచ్చు మీరు ఇక్కడ అంతా కూడా. ఓకే, డేటాబేస్ రిలేటెడ్ ఏ సర్వీసెస్ ఉంటాయి, CI/CD రిలేటెడ్ సర్వీసెస్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా మీకు 35 సర్వీసెస్ క్లాస్లో ఉంటాయి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా 35 ఉంటాయి. అలాగే AWS మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా మీకు 12 సర్వీసెస్ ఉంటాయి. ఓకేనా? అలాగే డెవాప్స్ రిలేటెడ్ 10 టూల్స్ అండ్ ఇది ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చాము చూడండి. ప్రతి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ డెవాప్స్లో ఎలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము చూడండి. ఓకేనా? సో ఈ కోర్సులో మీకు మేము 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తామండి. ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము. మీరే అప్లై చేసుకుని అటెండ్ అయ్యి క్రాక్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ కమ్యూనిటీ ఉంటుంది. మీకంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, ఫోన్ చేసి అడగడానికి ఉండదు. కాకపోతే మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం మేము. అందులో నేను, ముస్తఫా అండ్ ఆల్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారనమాట. ఆ డిస్కషన్ ఫోరమ్స్లో మీరు డిస్కస్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ డిస్కస్ చేయొచ్చు. మా డిస్కషన్ ఫోరమ్స్ అన్ని చాలా యాక్టివ్గా నడుస్తూ ఉంటాయండి. సో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అక్కడ మొత్తం పోస్ట్ చేయొచ్చు. నేనైనా ముస్తఫా అయినా ఎవరో ఒకళ్ళం రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఓకే. అంటే మేము ఒక డేలో ఒక 4-5 టైమ్స్ మేము చెక్ చేస్తాం ఎక్కడైనా అంటే సాధారణంగా ఏంటంటే స్టూడెంట్స్ టు స్టూడెంట్స్ డిస్కషన్ మధ్యనే చాలా వరకు ఇష్యూస్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా సాల్వ్ కాని ఉంటే అప్పుడు నేను కానీ ముస్తఫా కానీ ఇన్వాల్వ్ అవుతాం, మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? అలాగే మీకు 100% వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుందండి. ఓకేనా? వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ అంతా కూడా మీకు మేము గూగుల్ షీట్స్లో షేర్ చేస్తాం. ఇక్కడ చూసారంటే మా ప్రీవియస్ బ్యాచ్ ప్రతిదీ కూడా కంప్లీట్ వీడియో మెటీరియల్ రిటర్న్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ మేము ఇస్తూ ఉంటాం అనమాట. మీరు ఇప్పుడు ఆగస్ట్ బ్యాచ్ చూసారంటే ఇప్పటి వరకు అయిన ప్రతిదీ కూడా టాపిక్ ఏంటి, సబ్ టాపిక్ ఏంటి, వీడియో లింక్ ఇక్కడ ఇస్తాము. అండ్ రిటర్న్ మెటీరియల్ లింక్ ఇక్కడ ఇస్తాం మొత్తం అంతా కూడా. ఇలా ఈ గూగుల్ షీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. లైనెక్స్లో AWS రిలేటెడ్గా డెవాప్స్ రిలేటెడ్గా ఏ ఏ టాపిక్స్ జరిగాయి, ఏ ఏ సబ్ టాపిక్స్ జరిగాయి, చెప్పిన ప్రాజెక్ట్స్, చేయించిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ అయ్యేసరికి మీకు అరౌండ్ ఒక 90 వీడియోస్ వరకు వస్తాయి. మొత్తం మీరు ఏ బ్యాచ్ అయినా తీసుకో అంటే మీకు డౌట్ ఉండొచ్చు కదా, అందుకని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే మీలో కొంతమంది ఆన్లైన్ అంటే ఎట్లా ఉంటుందో అని ఒక భయం ఉంటుంది మీకు, నేను అర్థం చేసుకోగలను, ప్రాబ్లం లేదు. సో ఇట్లా మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇలా ఇవ్వడం జరుగుతుందండి, రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ అంతా లింక్స్ అన్ని కూడాను. ఓకే. తర్వాత ఈవెన్ ప్రతి బ్యాచ్ది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్ అంతే. ఓకేనా? ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం అంతా కూడా.
ఇవాళ క్లాస్ జరిగిందంటే ఇప్పుడు మార్నింగ్ క్లాస్ జరిగింది అనుకోండి, మనకి వీడియో జూమ్లో అవైలబుల్ కావడానికి ఒక 2 to 3 hours పడుతుందండి. ఒక వన్ అవర్ అయితే ఒక పడుతుంది, కొన్నిసార్లు 2 hours 3 hours కూడా పడుతూ ఉంటుంది. కనుక ఏంటంటే మీకు ఇవాళ మార్నింగ్ క్లాస్ జరిగితే ఈవినింగ్, మ్యాక్సిమం ఈవినింగ్ వరకు అని నేను చెప్తాను, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇస్తాను. కానీ నేను చెప్పే బఫర్ టైం వచ్చి ఈవినింగ్ అయితే చెప్తానండి. సో మీకు ఎవరైనా క్లాస్లో ఈవెన్ అయిపోయిన వెంటనే వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 1 or 2 hours వెయిట్ చేయాలి. అప్పుడు కూడా రాకపోతే ఇంకొంచెం వెయిట్ చేయండి, మాక్సిమం నేను ఇచ్చేస్తాను. అప్పుడు చూసి సాయంత్రం వరకు కూడా మీకు వీడియో రాకపోతే అప్పుడు మాత్రమే నన్ను అడగండి, ఓకే? నేనైతే మాక్సిమం ఈ లోపలే ఇచ్చేస్తూ ఉంటాను ఎవరికైనా సరే వీడియోస్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు ఏదైనా ఆఫీస్ వర్క్ లాంటిది ఉండి ఆ టైంకి నేను ఆ ఆఫీస్ వర్క్కి రెడీ అయ్యే టైంకి వీడియో రెడీ కాకపోతే మాత్రమే డిలే అవుతుంది, లేకపోతే డిలే అవ్వదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తాం మీకు అందరికీ అనమాట. ఓకేనా? సో ఈ కోర్స్ మీకు క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, ఈ రోల్స్ అన్నింటికి కూడా మీకు సూట్ అవుతుందండి. ఓకేనా? అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు AWSలో 35+ సర్వీసెస్ చెప్తామండి. అయితే ఇందులో ఈ సర్వీసెస్ అన్ని క్లాస్లో చెప్తే ఈ లాస్ట్ 5 రికార్డింగ్ ఇస్తాం, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి. ఓకే, టైం కుదిరితే క్లాస్లోనే చెప్పేస్తా, లేకపోతే ఇది రికార్డింగ్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇది కొంచెం సెకండ్ లెవెల్ వీడియోస్ సర్వీసెస్ అనొచ్చు. మనకి జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అందుకని మాత్రమే అనమాట. కుదిరితే టైం మనకి సపోర్ట్ చేస్తే గ్యారంటీ క్లాస్లోనే చెప్తాం. ఆ తర్వాత డెవాప్స్ రిలేటెడ్ మీకుండే టూల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాం చూడండి. అండ్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్స్ రిలేటెడ్, మీకు 5 ప్రాజెక్ట్స్ చేయిస్తాం. బ్యాచ్ స్క్రిప్టింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఇవి డెవాప్స్ రిలేటెడ్ టూల్స్ మీకు చెప్పేది. అలాగే ఈ బ్యాచ్ నుంచి మేము మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి. ఓకేనా? మొత్తం ఈ మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మొత్తం 12 ఉంటాయి. మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే పైథాన్ అండ్ MySQL, ఇది కూడా ఈ బ్యాచ్ నుంచే ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే బేసిక్ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉండడం కోసం. ఇదేదో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు AWS సర్వీసెస్ తోటి పైథాన్తో ఎలా వర్క్ చేయాలి, డేటాబేస్ కమ్యూనికేషన్స్ ఎలా చేయాలి అనేది మీకు తెలియడం కోసం, మీలో ఎవరైనా డెవలపర్ రోల్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, మామూలుగా రిమైనింగ్ రోల్స్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, వీటికి మీకు ఎవరికి కూడా కోడింగ్ నాలెడ్జ్ అంత అవసరం లేదు. బట్ మీరు ఏదైనా క్లౌడ్ డెవలపర్గా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, అలాంగ్ విత్ క్లౌడ్ నాలెడ్జ్ మీకు కొంత ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ కూడా అవసరం అవుతుందన్నమాట. సో అది అవసరమైనప్పుడు కొంతవరకు మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం అసలు ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, పైథాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి. ఐడి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పైథాన్ తోటి ఎలా వర్క్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, కలెక్షన్స్ అంటే ఏంటి, ఇలా కొన్ని టాపిక్స్ చెప్పిన తర్వాత మన AWS సర్వీసెస్ తోటి పైథాన్ ఎలా యూజ్ చేసి వర్క్ చేయాలి, అంటే మీరు ఒక లాంబ్డా ఫంక్షన్ డెవలప్ చేయాలనుకున్నారు ఎలా చేస్తారు, అలాగే వెబ్ APIs డిజైన్ చేద్దాం అనుకున్నారు ఎలా చేస్తారు, ఒక కంప్లీట్ ఒక అప్లికేషన్ని పైథాన్లో రాసి దాన్ని తీసుకెళ్ళి క్లౌడ్లో హోస్ట్ చేయాలనుకున్నారు ఎలా చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా నేను మీకు క్లాస్లో పైథాన్ రిలేటెడ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే MySQL రిలేటెడ్గా డేటాబేస్ ఆపరేషన్స్ చేయడం ఎలాగా అన్నది ఇంపార్టెంట్ అండి. లైక్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకోవడం దగ్గర నుంచి, వర్క్ బెంచ్ అంటే ఏంటంటే ఎడిటర్ అనమాట అది. ఓకే, అలాగే డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం, అందులో టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, మనకి కావాల్సిన బేసిక్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ పైన ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడం ఎలాగా అన్నది చెప్తానని చెప్పాను. సో ఈ డెవలప్ చేసిన వెబ్ అప్లికేషన్లో మీరు డేటాబేస్ ఆపరేషన్స్ చేయాలి. లాగిన్ పేజ్ ఉంటుంది, సైన్ అప్ పేజ్ ఉంటుంది. వన్స్ సైన్ అప్ అయిన తర్వాత యూజర్ లాగిన్ అవ్వడం, లాగిన్ అయిన తర్వాత ఆ యూజర్కి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వడం, ఇలాంటివన్నీ ఎలా చేస్తాము అంటే దానికి డేటాబేస్ క్వైరీస్ రాయాలన్నమాట. ఈ DDL, DQL, DML, DCL, TCL, ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి కొన్ని. సెలెక్ట్ అని చెప్పి, ఇన్సర్ట్ అని చెప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. అలాగే స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయడం, వ్యూస్ రాయడం, ట్రిగ్గర్స్ రాయడం, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మీకు ఒక 1 week to 2 weeks కోర్స్ ఉంటుందండి ఇది మొత్తం అంతా కూడాను. ఓకేనా? ఇందులో మీకు బేసిక్ నాలెడ్జ్ అబౌట్ పైథాన్ అయితే 100% నేను ఇస్తాను. నేను పైథాన్ రిలేటెడ్గా AWS సర్వీసెస్ తోటి ఎలా వర్క్ చేయాలి అనేది చెప్తాను. అయితే ఈ పైథాన్ చెప్పేటప్పుడు ఏం చేస్తానంటేనండి, ఓన్లీ మీ బ్యాచే కాకుండా ఇంకొక బ్యాచ్ వాళ్ళని మిమ్మల్ని కూడా కలిపి చెప్తాను అనమాట ఇది. సో అలా అప్పుడు ఏమవ్వచ్చు అంటే, ఇప్పుడు మన మార్నింగ్ 7 to 8:30 అనుకోండి, అయితే ఈ టైం ఉండొచ్చు, లేకపోతే ఈవినింగ్ ఉండొచ్చు. కొంచెం టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది ఈ ఒక్కదానికి మాత్రం. మిగిలినవన్నీ కూడా కంప్లీట్గా క్లాస్లో మన టైంలోనే మాట్లాడుకుంటాం. ఇది ఒక్కటి ఇస్తున్న ఎక్స్ట్రా కంటెంట్ ఏంటంటే, అయితే మీ టైంలో వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళ టైంలోకి మిమ్మల్ని పంపిస్తాను. ఈ రెండు ఏదో ఒకటి జరుగుతాయి, ఈ ఒక్కటి మాత్రం మారే ఛాన్స్ ఉంటుందన్నమాట.
మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. ఓకేనా? ఐ థింక్ మీరందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఫాలో ఎస్ అవుతుంది అండి. యా. సార్ ఏమైనా ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన కంటెంట్ రిలేటెడ్ గా మాత్రమే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్. టైమింగ్ ఏం చెప్పేసి ఏంటండి వెంకట్ గారు, మీ మాట నాకు వినబడలేదు. నాకే ఎలా ఉందా, అందరికీ ఎలా ఉందా? లేదు మాట అంటే హలో టైమింగ్ 7 to 8 లేకపోతే చేంజ్ రోజులు. వెంకట్, నాకేం అర్థం కావట్లేదు. ముస్తఫా, మీకు అర్థమవుతుందా? ఐ థింక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టున్నారండి. ఒకసారి కుదిరితే ఇయర్ ఫోన్స్ తీసారా? అంటే టైమింగ్ గురించి ఏదో అడుగుతున్నారండి. 7 to 8 ఏదో ప్రాబ్లం ఉందంట వాళ్ళకి. అవునా, మీకు వినబడిందా? నాకు అర్థం కాలేదు. అవునండి, వినిపోయింది. అంటే ఆహా. 7 to 8:30 నేనా అని కన్ఫర్మ్ అది చేస్తున్నారు. మనకి ఆ టైమింగ్సే ఉంటాయండి. ఎందుకంటే మార్నింగ్ 7 to 8:30 కొంచెం స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ క్లాసులు వినేసి వెళ్ళిపోతారు అనమాట. అందుకని చెప్పి మేము 7 to 8:30 పెడతాం. ఓకేనండి. ఉమ్. సో ఇంకా కోడింగ్ అవసరం లేని రోల్స్ ఏమన్నారు? మీరు క్లౌడ్ డెవలపర్కి తప్ప ఇంకా దేనికి మీకు కోడింగ్ అవసరం లేదండి. సీక్వెల్ కూడా ఓకేనా? అవసరం లేదా? సీక్వెల్ కూడా అవసరం లేదు. మీరు అయితే ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే మీకు కొంత నాలెడ్జ్ ఉండడం అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ అనమాట. నేను పైథాన్ మీకు చెప్పడంలో రెండు కారణాలు ఉంటాయి. మనకి రేపటి రోజున ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డెవలపర్ వచ్చి నాకు ఇది వర్కౌట్ లేదు, నాకు ఏదో ఇష్యూ వచ్చింది అంటే మనకంటూ కొంత ప్రోగ్రామింగ్ మీద, MySQL మీద కొంత నాలెడ్జ్ ఉంది అంటే దీంతో వర్క్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. అర్థమైందా? ఓకే. అండ్ ఇదేమి సో పెద్ద గొప్ప విషయం కాదండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ అని నేను చెప్పినంత మాత్రాన ఇదేదో బ్రహ్మ పదార్థం చాలా కష్టపడిపోలేమో నాకు తెలియని విషయాన్ని చాలా మంది మైండ్ లో ఉంటుందిలేండి. మాకు ఐ హేట్ కోడింగ్ అంటారు, దానికి బేస్ ఏమి ఉండదు, జస్ట్ అలా అంటూ ఉంటారు అంతే. ఓకే. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవాలంటే భయం అనమాట. చిన్నప్పుడు ఏదో C++ నేర్చుకుంటారు, అది మైండ్ లో ఉండి ఆ భయం మైండ్ లో ఉండిపోతుంది వాళ్ళకి. సో పైథాన్ అనేది చాలా సింపుల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ అండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. MySQL అంటే సీక్వెల్ డేటాబేస్ మీరు నేర్చుకోవడం అయినా సరే చాలా ఈజీగా ఉంటుంది. MySQL మీద మీరు నేర్చుకున్నారు అంటే మీరు సింపుల్ గా SQL సర్వర్ తోటి వర్క్ చేసేయచ్చు, Oracle తో వర్క్ చేయొచ్చు, PostgreSQL తో వర్క్ చేయొచ్చు, దేంతో యాజ్ ఎ డెవలపర్. అడ్మిన్ రోల్స్ లో రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, కానీ మీరు డేటాబేస్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, ఏ డేటాబేస్ మీదనే ఈజీగా వర్క్ చేస్తారు మీరు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే. యా. ఈ కోర్స్ తీసుకోవాలంటే ఏమన్నా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయా? మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. సరే అండి. ఓకేనా? ఏం పర్లే. మేము మీకు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చెప్తాను నేను. రైట్? సరే అండి. యా. కాకపోతే సో ఇన్ ఏ డే మీరు సండే సండే మేడం సాటర్డేస్ చెప్పండి. ఉంటాయండి? సండే మండే టు సాటర్డేస్ కూడా సాటర్డే ఉంటుంది, సండే ఉండదు. ఓకే. ఎగ్జామ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయండి? లైక్ నాలెడ్జ్ ఎగ్జామ్స్ టెస్ట్లు కానీ? పెడుతున్నానండి. ఉంటాయండి, కాకపోతే ఒక 3 to 4 పెడతాను నేను. అంటే మీకు గూగుల్ షీట్స్ లో పెడుతూ ఉంటాను నేను. ఆ స్కోర్స్ అంటే మీ ఆన్సర్స్ కంపేర్ చేసుకుని మీరు చూసుకోవాలన్నట్టు పంపిస్తాను మీకు ఆన్సర్స్, అవి తర్వాత షేర్ చేస్తాను, మీరు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. యా. సరే అండి. యా. సో ఇక్కడ హలో అండి. పైథాన్ MySQL నేను ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ఇది నాది కాదు అని చెప్పి మిగిలిన జాబ్ రోల్స్ కి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా పక్కన పడేయకండి, ఎందుకంటే ఇది అందరికీ ఉండాలి నాలెడ్జ్ అనమాట. సో దానికోసమే మేము ఇది చెప్తున్నాం. ఒక జాబ్ రోల్కి వెళ్తున్నప్పుడు అండి, మనము మిగిలిన జాబ్ రోల్స్ రిలేటెడ్ గా కూడా ఎంతో కొంత నాలెడ్జ్ మనం పెట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడే మనకి వీటిల్లో ఐ మీన్ మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాం. లేకపోతే ఇష్యూస్ వస్తూ ఉంటాడు, ప్రతి దానికి ఆ జాబ్ రిలేటెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి చూడు అంటే వాళ్ళు చూడడానికి వాళ్ళకి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. సో అలాంటప్పుడు మనకి అట్లీస్ట్ దీని మీద ఒక లెవెల్ వరకైనా నాలెడ్జ్ ఉండాలి. అందుకని నేను చెప్పేది పైథాన్ అండ్ MySQL చాలా డీప్ గానే ఉంటుంది. పైథాన్ బేసిక్స్ మీకు ఇవి చాలు, ఇవన్నీ కూడా 100% నేను చెప్తాను క్లాస్లో. ఓకేనా?
యా, నెక్స్ట్. హలో అండి. ఈ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? అంటే టైమింగ్స్ లో ఒక చేంజ్ 1 ఉంటే? వీక్ టు 2 వీక్స్ ఉంటాయి. మనకి ఓకే. క్లాస్లో స్లాట్స్ని బట్టి నేను చెప్తాను ఆ టైంలో. అప్పుడు ఏం లేదు, ఇది ఆ, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద కోర్స్లో కదా, ఇదంతా ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద కోర్స్లో చెప్తా కదా. సో ఓకే. అప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వాళ్ళని బట్టి వాళ్ళని మిమ్మల్ని ఈ బ్యాచ్కి లాక్ రావడమో, మిమ్మల్ని వాళ్ళ బ్యాచ్కి లాక్ రావడమో ఏదో ఒకటి చేస్తాను నేను. ఓకే, అంటే టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అప్పుడు కొంచెం ఆ 2 వీక్స్ మాత్రం మారుతాయి. సో ఎనీవేస్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కదా, సో ఆల్వేస్ రికార్డింగ్స్ ఉంటాయి మీకు. యో ఓకే. థ్యాంక్స్. ఓకేనా. రికార్డింగ్స్ మీకు 2 ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి. 2 ఇయర్స్ తర్వాత అయితే నేను మా దగ్గర ఉంచుతాను, లేకపోతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాను. ఆల్ ఓకేనా. రైట్. మీకు ఆల్వేస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే మీకు రికార్డింగ్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉండదండి. మా స్టోర్లో, మా వెబ్సైట్లో, మా పోర్టల్లో మాత్రమే మీరు చూసుకుంటూ ఉంటారు. మీకు ఇంతకు ముందర గూగుల్ షీట్ చూపించాను కదా, ఆ గూగుల్ షీట్ నుంచి అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ రైట్ అండి, థ్యాంక్స్. ఫైన్. ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే తెలుస్తారండి ఫర్ దిస్? ఏంటండి? టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందా మనకి ఇప్పుడు దీని మీద వర్క్ చేయడానికి? మీకు టెస్ట్ ఎన్వైరన్మెంట్ అవసరం లేదండి. మనం పనిగట్టుకుని టెస్ట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి AWS అనేది ఓన్లీ ఏదో కంపెనీస్ కి, ఫ్రీ ఎంప్లాయీస్ సబ్స్క్రిప్షన్ కి మీద మాత్రమే వెళ్తుందా? కాదు, ఫ్రీ లిమిటేషన్ అనేది ప్రతిదీ ఉంటుంది. AWS లో ఉన్న ప్రతి సర్వీసు కూడా మీకు ఒక లిమిట్ వరకు ఫ్రీ ఉంటాయండి. ఓకేనా. తెలుసు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 12 మంత్స్ వరకు, మనం ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, EC2 అంటారు. అంటే ఇది సర్వర్స్ క్రియేట్ చేసుకునే AWS సర్వీస్. ఇది మీకు మంత్లీ 750 అవర్స్ ఫ్రీ. మంత్లీ అంటే మొత్తం నెలన్నా కలిపిన 720 గంటలు. అందులోనూ ఒక 30 to 40 అవర్స్ ఎక్స్ట్రా మీకు ఇస్తున్నాడు, జస్ట్ ఫర్ బఫర్ అన్నమాట. సో మీకు ఇది 750 అవర్స్ ఫ్రీ. ఏం పర్లేదు, సరిపోతుంది మీకు. ఇది యాజ్ ఎ స్టూడెంట్ ప్రాక్టీస్ చేయడానికి మీకు సరిపోతుంది. స్టోరేజ్ కోసం 5 GB ఫ్రీ ఇస్తాడు. డేటాబేస్ సర్వీసెస్ RDS ఫ్రీ. ఇది కూడా మంత్లీ 12 మంత్స్ ఫ్రీ. 750 అవర్స్ ఫ్రీ, 12 మంత్స్ వరకు అప్లికబుల్. ఇలా మనకి ఫ్రీ లిమిటేషన్స్ ఉంటాయండి AWS లో. ఇంకొకటి ఓకే ఏంటంటే, అండి. నేను కావాలనుకుంటే శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి మీకు ఇవ్వచ్చు, అది పెద్ద విషయమేం కాదు. కానీ ఎప్పుడైనా సరే మీ చేతిలోనే ఉంచుకోమని చెప్తాను నేను. అప్పుడే మీకు డిఫరెంట్ రోల్స్లో వర్క్ చేయడానికి తెలుస్తుంది. ఒక అడ్మిన్ రోల్లో ఉండాలంటే మనం యూజర్స్ తోటికి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మీ ఓన్గా మీరే చేసుకోవచ్చు అనమాట. ఓకే, దానికోసం నేను మీకు శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇస్తాను. సారీ, ఓకే శాండ్ అండి. బాక్స్ ఎన్వైరన్మెంట్ నేను ఇవ్వను. మొత్తం కంప్లీట్ AWS లో మీరే మీ ఓన్గా AWS అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అందులోనే వర్క్ చేసుకుంటారు అందరూ కూడా. అదే బెస్ట్ పద్ధతి. ఓకే. ఓకేనా. ఎంత టైం స్పెండ్ చేయాలండి మామూలుగా పెర్ డే క్లాసింగ్కి? వచ్చి మీరు 1.5 hour క్లాస్ తర్వాత ఒక 2 hours అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టుకోండి. ఓకేనండి. Yeah. యా. సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు, ముస్తఫా, డూ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ హియర్? నో అండి, ఐఎమ్ గుడ్ ఫ్రమ్ మై సైడ్. ఫైన్. సో ఇప్పుడు మనం అసలు ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ చేద్దాము. కొంతసేపు మీ అందరినీ మ్యూట్లో పెట్టేస్తానండి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అప్పుడు మాట్లాడదాం. యా. సో తర్వాత మనం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అన్నది చూద్దామండి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే తెలుసుకునే ముందర మనం నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనం నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఒక IT కంపెనీ ఉంది, వాళ్ళు ఏదైనా సమ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ వెబ్సైట్ ఒకటి హోస్ట్ చేయాలి. ఇలాంటి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకి. సో దానికోసం ఏమేమి అవసరం అవుతాయి? అప్లికేషన్ సర్వర్స్, స్టోరేజ్ సర్వర్స్, నెట్వర్కింగ్ సెటప్, డేటాబేస్ సర్వర్స్, ఎనలైటిక్స్, ఇంటెలిజెన్స్, ఇలాంటి రకరకాల రిక్వైర్మెంట్స్ మనకి అవసరం ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే, ఒక సర్వర్ రూమ్ పెట్టుకుంటారు. ఆ సర్వర్ రూమ్ నుంచి నెట్వర్కింగ్ సెటప్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది ఆఫీస్లో ఇంటర్నల్గా వర్క్ చేసుకునే వాళ్ళకైనా, లేకపోతే అవుట్ సైడ్ ఉండే ఎండ్ యూజర్స్కి వాళ్ళ వెబ్సైట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా అవన్నీ కూడా ఈ సర్వర్ రూమ్ నుంచే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ లైక్ LAN, లోకల్ ఏరియా నెట్వర్క్, MAN, మెట్రో ఏరియా నెట్వర్క్, WAN, వైడ్ ఏరియా నెట్వర్క్, ఇలాంటి డిఫరెంట్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ద్వారా మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట.
అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఏంటి? మనకుండే లిమిటేషన్స్. ఇప్పుడు మనకి సర్వర్ కెపాసిటీ సరిపోవట్లేదు, దాన్ని పెంచుకోవాలి. ఓకే. అలాగే నెట్వర్కింగ్ టీం ఉన్నారు, వాళ్ళు ఆల్వేస్ 24/7 నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ అక్కడ కూర్చుని నెట్వర్కింగ్ రిలేటెడ్ ఉండే ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ, ఇమ్మీడియట్గా బ్యాకప్స్ తీసుకుంటూ, ఏదైనా ఇష్యూస్ వస్తే సాల్వ్ చేస్తూ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే డేటాబేస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ పర్చేస్ చేయాలి అవన్నీ కూడాను. అలాగే స్టోరేజ్ సర్వర్స్ ఉన్నాయి, ఏదైనా అందులో ఇమేజెస్ లాంటివి స్టోర్ చూసుకుంటున్నారు మీరు. ఎప్పటికప్పుడు ఆ స్టోరేజ్ సర్వర్ సైజ్ చెక్ చేసుకుంటూ, ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని ఫిక్స్ చేస్తూ, ఇట్లా ఒక టీం దానికి డెడికేటెడ్గా ఉంటూ ఉండాలి. సో ఇలాంటివన్నీ నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి. దీంట్లో ఉండే మంచి దీంట్లోనే ఉంటుందిలేండి. క్లౌడే 100% సొల్యూషన్ అని మనం అనలేం, కానీ నాన్ క్లౌడ్లో ఉండే బెనిఫిట్స్ నాన్ క్లౌడ్లో ఉంటాయి. ఏంటంటే అది పూర్తిగా మీదే, మీరు మీకు కావాల్సినట్లుగా దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. క్లౌడ్లో మీకు ఆ ఫెసిలిటీ ఉండదు. ఓకే. ఎందుకంటే క్లౌడ్ అంటే ఏంటి? Cloud computing is the delivery of computing services, including servers, storage, database, networking, software, analytics, and intelligence over the internet. ఇంటర్నెట్ అంటేనే ఇక్కడ క్లౌడ్ అనమాట అండి. మనకి కావాల్సిన సర్వర్స్, మీకు ఇప్పుడు సర్వర్ కావాలనుకోండి, ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఒక మీకు విండోస్ సర్వర్ కావాలా, లైనెక్స్ సర్వర్ కావాలా అన్నది సింపుల్గా ఇక్కడ మీరు విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్లో మీరు కన్ఫర్మ్ చేసుకుని ఈ సర్వర్ క్రియేట్ చేసేసుకోవచ్చు. మీరు ఆ సర్వర్ని మీరు అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారా, లేకపోతే ఏదైనా స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారా, లేకపోతే అందులో మామూలు ఒక డెవలపర్గా వర్క్ చేసుకోవడానికి కావాలా, ఇది దట్ ఈస్ అప్ టు యూ. కానీ మీకు కావాలి అనుకుంటే సింపుల్గా ఏం చేస్తారు తెలుసా? లాంచ్ ఇన్స్టెన్స్ అంటారు. ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఓకేనా? సో సర్వర్ ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. ఇన్స్టెన్స్ మీకు ఏ టైప్ కావాలి, ఇక్కడ చూడండి, ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పాడు చూసారా? ఫర్ యూ ఇట్ ఈస్. మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఇవి తీసుకోవాలన్నమాట. ఇది ఫ్రీ, మంత్లీ 750 hours ఫ్రీ. సో మీకు కావాల్సిన సర్వర్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు, లాంచ్ ఇన్స్టెన్స్ అంటారు, వర్క్ చేసుకుంటారు, అంతే. అంతకు మించి మనం ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. యాజ్ ఎ స్టూడెంట్ మీకు ₹1 కూడా ఖర్చు అవ్వాల్సిన అవసరం లేకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను, మీరు ఆ ప్రకారం చేయాలి. ఓకే. ఇలా సర్వర్ లాంచ్ చేస్తాం, మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత డేటాబేస్ కావాలి అనుకోండి, మనకి ఏడబ్ల్యూఎస్లో ఆర్డిఎస్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది, లేకపోతే డైనమో డిబి అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది, ఇలా లేకపోతే డాక్యుమెంట్ డిబి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, ఆర్డిఎస్ అంటే ఏంటంటేనండి, మనకి రకరకాల డేటాబేసెస్ ఉంటాయి, లైక్ అరోరా, MySQL, ఎస్క్యూఎల్ సర్వర్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్ నుంచి, అంటే ఒక డేటా సెంటర్లో యాక్చువల్గా ఈ సర్వర్స్లో, వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్లో ఈ డేటాబేస్లు అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. వాటిని మనం అవర్లీ బేసిస్లో ఎంతసేపు వాడుకున్నాం మన దానికి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్కి రెంట్ పే చేస్తూ మనం వాడుకుంటూ ఉంటాం, అంతే. అంతే తప్ప మనం కంప్లీట్గా ల్యాక్స్ అండ్ ల్యాక్స్ పే చేసి వీటిని లైసెన్సెస్ పర్చేస్ చేసుకుని వాడుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మనకి ఇది అవసరం లేదు, నేను ఆన్తో మారిపోదాము క్లౌడ్ నుంచి అనుకుంటే, యూ కెన్ మూవ్ సింప్లీ, ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు మీరు. ఓకేనా? అలాగే డైనమో డిబి అని చెప్పి ఒక డేటాబేస్ ఉంటుందండి. ఇది ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో NoSQL అనే డేటాబేస్కి ఇది సొల్యూషన్ అనమాట. నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఉండే ప్రతి రిక్వైర్మెంట్కి క్లౌడ్లో కూడా సొల్యూషన్ ఉంటుంది. అది ఏ క్లౌడ్ అయినా కానివ్వండి, ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ, ఏ క్లౌడ్ అయినా కానివ్వండి, వీటిలో అయితే 100% మీకు సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఈ డైనమో డిబి అంటే ఏంటంటే NoSQL డేటాబేసెస్ అంటారు, లైక్ మోంగో డిబి ఇలాంటివి అనమాట. డాక్యుమెంట్ డిబి కూడా అలాంటిదే. ఓకే. మోంగో డిబి వీటికి సొల్యూషన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తున్న సొల్యూషన్ అనమాట. ఇలా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఈ రోజున 200+ అంటే అరౌండ్ 250 సర్వీసెస్ వరకు ఫర్ డిఫరెంట్ రిక్వైర్మెంట్, ఫర్ మిషన్ లెర్నింగ్, ఆర్ లైక్ మీడియా సర్వీసెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, బిగ్ డేటా సర్వీసెస్, క్వాంటమ్ టెక్నాలజీస్, శాటిలైట్ టెక్నాలజీస్, డేటాబేస్. ఓకే. ఇలాంటి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అన్నింటికి కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రోజున సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ అండి, ఏదో కొన్ని చిన్న సొల్యూషన్ ఇవ్వడం కాదు, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీకు కావాల్సిన రోబోటిక్స్ రిలేటెడ్గా కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఎనలైటిక్స్, ఇట్లాంటి ప్రతి దానికి కూడా మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే. కాకపోతే ఇవంతా ఏంటంటే మీరు ఎంతసేపు వాడుకుంటారో దానికి బిల్ పే చేస్తారు, అంతే. ఓకే. మీకు అవసరం లేదు అంటే, మీరు కావాలనుకుంటే మీ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందనుకోండి, అప్పటి వరకు మీరు క్లౌడ్లో వర్క్ చేసుకున్నారు, దాని క్లౌడ్ నుంచి నాన్ క్లౌడ్లోకి మూవ్ చేసుకుని అక్కడి నుంచి మీరు నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు.
ఓకే. సో ఇవన్నీ కూడా వయా ఇంటర్నెట్ మనకి ప్రొవైడ్ అవుతాయి. అంటే ఒక డేటా సెంటర్ ఉంటుంది ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి వరల్డ్ వైడ్ గా. ఈ రోజున చూసుకుంటే 108 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ టెర్మినాలజీలో దాన్ని అవైలబిలిటీ జోన్స్ అంటారు అనమాట. ఓకే. సో 108 అవైలబిలిటీ జోన్స్ నుంచి మనకి సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకి దగ్గరగా ఉన్న అవైలబిలిటీ జోన్ హైదరాబాద్లో ఉన్న అవైలబిలిటీ జోనా, ముంబైలో ఉన్నదా, కాలిఫోర్నియానా, నార్త్ వెర్జీనియానా, మనకి ఏది కావాల్సో అది చూస్ చేసుకుని అక్కడి నుంచి మనం సర్వీసెస్ని పొందొచ్చు అనమాట. ఇలా వయా ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేయడమే క్లౌడ్. అంతకుమించి క్లౌడ్ అనే దానికి మీనింగ్ ఏం లేదు. సో ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన వర్క్ని మన లైఫ్ని ఈజీ చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఓకే. లైక్ ఇప్పుడు ఒక బ్యాకప్ ఉంటుందండి. అప్లికేషన్ సర్వర్స్ అయినా, డేటాబేస్ సర్వర్స్ అయినా, స్టోరేజ్ సర్వర్స్ అయినా, దేనికైనా సరే బ్యాకప్ అనేది అవసరం అనుకుంటే ఈజీ బ్యాకప్ తీసుకోవచ్చు మీరు అంతా కూడా. ఒక ఇప్పుడు మామూలుగా సాధారణంగా నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఒక 5 to 6 పీపుల్ ఉన్నారనుకోండి ఒక టీంలో, డేటాబేస్ టీంలో. ఇక్కడ 1 or 2 పీపుల్ ఉంటే సరిపోతుంది. బ్యాకప్స్, రీస్టోర్ ఏదైనా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాక్సెసిబిలిటీ సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు రిసోర్సెస్ అన్నిటిని కూడా. జస్ట్ విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాల సర్వీసెస్. ఓకేనా. ల్యాండా అనే సర్వీస్ ఉంటుంది ఫర్ ఇట్ ఈస్ ఏపీఎస్ క్రియేషన్ ఇట్లాంటి వాటికి అనమాట. సింపుల్గా విత్ ఇన్ ఫ్యూ క్లిక్స్లో మీరు అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. కంపారిటివ్లీ నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. పేపర్ యూజ్ మోడల్, మీరు ఎంతసేపు వాడుకుంటారో దానికి మాత్రమే బిల్ పే చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. ఈ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది నాది ఒక పాత సర్వర్ ఇది. ఓకేనా. ఒక 1 week బ్యాక్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఛార్జెస్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఫ్రీ టైర్ లిమిటేషన్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ అనేది తీసుకున్నాను నేను. నాకు అవసరం ఉన్నంతసేపు వాడుకుంటా. అవసరం తీరిపోయిన తర్వాత నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే సింపుల్గా స్టాప్ మోడ్లో పెట్టేశాను అనుకోండి, నాకు ₹1 కూడా ఛార్జ్ అవుతుంది దీని మీద. ఓన్లీ స్టార్ట్ మోడ్లో ఉంటేనే నాకు ఛార్జ్ అవుతుంది అనమాట. నా పని ఉన్నంతసేపు వర్క్ చేసుకుంటా, తర్వాత స్టాప్ చేసేస్తా. ఆ తర్వాత నాకు పని ఉన్నప్పుడు ఇది వాడుకున్న దానికి నేను ఎంత టైం అయితే వాడుకున్నానో దానికి మాత్రమే నాకు బిల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, నాకు బిల్ ఎంత ఉంది అన్నది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళు కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇస్తారు. ఈ మంత్లో ఇప్పటివరకు లాస్ట్ 5 daysలో $0.46 అయిందనమాట. ఎందుకంటే నేను ఫ్రీ టైర్ లిమిటేషన్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్తో ఉన్న సర్వర్ని ఇక్కడ యూజ్ చేశాను నేను. అందుకని నాకు ఛార్జెస్ పడ్డాయి. అది కామన్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. సో ఈ విధంగా. అలాగే అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ అండి. అంటే ఇప్పుడు మనకి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో స్టోరేజ్, ఇప్పుడు యూజర్ ఏదైనా సైన్ అప్ పేజ్ లాంటిది ఏదైనా ఉందనుకోండి ఒక వెబ్సైట్లో, వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఫొటోస్, కేవైసీస్ ఇట్లాంటివి కలెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఇమేజెస్ ఏమైనా కలెక్ట్ చేస్తూ ఉంటాం. అది తీసుకెళ్ళి ఒక సర్వర్లో స్టోర్ చేస్తారు. ఆ సర్వర్ కెపాసిటీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టే దాంట్లో మీరు స్టోర్ చేసుకోగలిగే డేటా అనేది ఉంటుంది. అది దాటి స్టోర్ చేయాలంటే మీకు కష్టం అవ్వచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్లౌడ్, ఇక్కడ S3 అని చెప్పి మీకు ఒక సర్వీస్ ఉంటుందండి. ఈ S3లో ఒక గూగుల్ డ్రైవ్లో మీరు ఎంత డేటా అయితే స్టోర్ ఎలా అయితే ఫైల్ స్టోర్ చేసుకుంటారో ఇక్కడ కూడా అలాగే స్టోర్ చేసుకుంటారు. కాకపోతే అలాంగ్ విత్ దట్ మీకు ఇక్కడ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంటే చూడండి, మొత్తం గూగుల్ ప్రొడక్ట్స్ అన్ని కలిపి మీరు 15 GB వరకు స్టోర్ చేసుకోగలరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్లౌడ్ అలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండవు. మీరు టెరాబైట్స్ పెటాబైట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు తీసుకెళ్ళి. మీకు ఏంటంటే మీరు ఎంత స్టోర్ చేసుకున్నారో దానికి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. కొన్ని రీడ్ రైట్ ఆపరేషన్స్కి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఓకే. అంతే తప్ప మీకు ఇక్కడితోటి మీ స్టోరేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనే ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట. టెరాబైట్స్ అండ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా మీరు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటివన్నీ నేను చెప్పినవి కొన్ని దీని అడ్వాంటేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా లిమిటేషన్స్ గురించి చెప్పాలి అంటే చిన్నగా చెప్పాలి అంటే ఇది మీది కాదు ఎన్వైరన్మెంట్. ఎంత మీరు ఇక్కడ క్లౌడ్లో వర్క్ చేసి ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లీట్గా కంపెనీ కంట్రోల్ అయితే ఉండదు, ఆర్గనైజేషన్ కంట్రోల్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది AWS వాళ్ళ డేటా సెంటర్స్లో ఉండేది కనుక. ఆ డేటా సెంటర్ మీద ఏమైనా హ్యాకింగ్ లాంటిది జరిగితే ఆ ఇంపాక్ట్ మన మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు అలాంటివి పెద్దగా జరిగినట్లు లేవు కనుక ఏంటంటే క్లౌడ్ రిలేటెడ్గా అడ్వాంటేజెస్ ఎక్కువ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇలాంటి సర్వీసెస్ మనకి క్లౌడ్లో రకరకాల ప్రొవైడర్స్ ఉన్నారండి. లైక్ AWS, Azure, GCP, అలీబాబా క్లౌడ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే నేను చెప్పినట్లుగా
సర్వర్స్ క్రియేట్ చేసుకోవడానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, డేటాబేస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, స్టోరేజ్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ సర్వీసెస్ ఇలా పేర్లు మారుతాయి. ఎజూర్లోకి వెళ్తే దీన్ని బ్లాబ్ అంటారు, ఇన్స్టెన్స్ని విర్చువల్ మిషన్ అంటారు, దీన్ని ఏమో డేటాబేస్ అనేదో పేరు పెడతారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, కానీ కాన్సెప్ట్ ఒకటే. ఏ క్లౌడ్లో అయినా కూడా, అది మీరు ఏడబ్ల్యూఎస్ అయినా, ఎజూర్ అయినా, జీసీపీ అయినా, మరో క్లౌడ్ అయినా కూడా, మనకి క్లౌడ్లో టాప్ లీగ్లో ఎప్పుడు కూడా ఇండియాలో చూసినా, యూరోప్లో చూసినా, ఇట్లాంటి వాటి దగ్గర మీకు టాప్ లీగ్లో ఏడబ్ల్యూఎస్, ఎజూర్, జీసీపీ కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకనే చాలా మందికి క్లౌడ్ అనగానే ఈ మూడే గుర్తొస్తుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, అలీబాబా క్లౌడ్, సేల్స్ ఫోర్స్, ఐబిఎం క్లౌడ్ అని. కాకపోతే వీటి మార్కెట్ షేర్ కొంచెం తక్కువ అనమాట. ఓకేనా? సో మీరు అయితే ఈ టాప్లో ఏది బెస్ట్ అని కనుక మీకు డౌట్ వస్తే, మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పి నేను చెప్తానండి. మీరు ఏది నేర్చుకున్నా మీకు 100% బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అనేది కొంచెం ఎర్లీ బర్డ్ అన్నట్లు అనమాట. 35% మార్కెట్ షేర్ ఉంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనే కాన్సెప్ట్ గురించి పెద్దగా ఎవ్వరికి ఏ విధమైన ఆలోచన లేని టైంలో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దట్స్ వై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మార్కెట్లోకి బాగా ఇన్ డెప్త్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంతకుమించి ఏం లేదు. దీనిలో మీరు ఏడబ్ల్యూఎస్ అయినా తీసుకోవచ్చు, ఎజూర్ అయినా తీసుకోవచ్చు, జీసీపీ అయినా తీసుకోవచ్చు. అన్నింటికి మంచి ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. ఈ లోపల ముస్తఫా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేస్తారు. నేను ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను ముస్తఫాకి. యా, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ముస్తఫా? నేను కంటిన్యూ చేద్దాం, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామా? Q&A పార్ట్కి వెళ్ళిపోదామండి, ఐఎమ్ గుడ్. Q&A పార్ట్కి వెళ్ళిపోదామా? రైట్. సో అయితే ఎవరికైతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అందరూ హ్యాండ్స్ రేస్ చేయండి. నేను ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మాట్లాడుదురు కానీ. యా, OnePlus. సో ఈ కోర్స్ చేస్తే మనం ఏమన్నా ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి. అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ చేయొచ్చు. మీరు క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రిలేటెడ్గా, డెవలపర్ రిలేటెడ్గా ఇట్లాంటి సర్టిఫికేషన్స్కి వెళ్ళొచ్చు. కాకపోతే డెవాప్స్ రిలేటెడ్గా మీకు అసోసియేట్ ఉండదు. ఓకే, అందులో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. ప్రొఫెషనల్ అంటే కొంచెం హై లెవెల్ అనమాట. అది కాకుండా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ మీరు క్లౌడ్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అసోసియేట్ లెవెల్ వన్నీ చేయొచ్చు. సో సో ఫస్ట్ వీక్ క్లాస్ అయితే క్లౌడ్ ప్రాక్టీషనర్ కంప్లీట్ చేయడం అట్లా ఉంటుందండి? ఫస్ట్ వీక్లోనే క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎలా అయిపోతుందండి? అంటే క్లౌడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ప్రాక్టీషనర్ అన్నంత బేసిక్. మాత్రాన అది ఓన్లీ జస్ట్ ఏడబ్ల్యూఎస్ బేసిక్స్, అన్ని సర్వీసెస్ రిలేటెడ్ బేసిక్స్ ఉంటాయి అందులో. ఓకే, ఏదో సరే. ఒక సర్వీస్ రిలేటెడ్ ఇప్పుడు 1 వీక్లో మహా అయితే మనం ఒక 5-6 సర్వీసెస్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ వీక్లో చిన్న చిన్న ఉంటాయి కనుక అది కూడా. తర్వాత వారానికి మాక్సిమం 2 అయ్యే వీక్స్ కూడా ఉంటాయి మనకు కొన్నిసార్లు. అలా చెప్పలేం. ఓకే, మీరు ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిన తర్వాత పోనీ అట్లీస్ట్ దానికి మీరు ప్రిపేర్ అయినా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో చేయలేరు. ఓకే, సరే. Yeah. సో తర్వాత రామ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, యా, ఇప్పుడు మనకి ప్రాక్టీస్ సెషన్లో డౌట్లు వస్తే క్లారిఫై ఎప్పుడు ఎట్లా సార్? ఏమన్నా మీకు డిస్కషన్ గ్రూప్స్ ఇస్తామండి. ఆ డిస్కషన్ ఫోరమ్స్లో డిస్కస్ చేయొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు అంటే స్క్రీన్ షేర్ చేసి డౌట్ క్లియర్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేసి కాదు, మీకు డౌట్స్ ఉంటే అక్కడ చాటింగ్ చేస్తారు మీరు. మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు స్క్రీన్ షాట్స్ కూడా అక్కడ షేర్ చేయొచ్చు. అప్పుడు మేము చూసి రెస్పాండ్ అవుతాం. మేము ఏం చూస్తూ ఉంటామంటే డేలో ఒక 4 to 5 టైమ్స్ చెక్ చేస్తాం. ఏదైనా అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మేము ఇప్పుడు చూసి మీకు అడ్రస్ చేస్తాం దాని విషయం. అంటే పర్టికులర్ టైంలో ఉంటుందా సార్? అది ఎప్పుడైనా ఈ అంటే డిస్కషన్ మీరు ఎప్పుడైనా పోస్ట్ చేయొచ్చు, కానీ మేము రెస్పాండ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మనకి నేను వేరే బ్యాచెస్లో ఉంటాను, ఇమీడియట్గా మీకు అవ్వకపోవచ్చు. మేము అందుకని ఏం చేస్తామంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఈ విషయంలో. మీకు ఎవరికైనా ఏమైనా ఒకళ్ళు క్వశ్చన్ అడిగితే రెండో వాళ్ళు ఆన్సర్ ఇచ్చేలాగా మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి అని చెప్పనమాట. చాలా వరకు మా బ్యాచెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే విత్ ఇన్ స్టూడెంట్స్ డిస్కషన్లోనే 90% సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ అప్పుడు సాల్వ్ కాకపోతే నేను అప్పుడు ఇన్వాల్వ్ అవుతాను, లేకపోతే ముస్తఫా ఇన్వాల్వ్ అవుతారు, మీకు హెల్ప్ చేస్తాను ఆ విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా?
మనోజ. హాయ్ అండి. హాయ్. ఇది ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కూడా వర్క్ అవుతుంది కోర్స్. మీకు 0 to 3 years ఎక్స్పీరియన్స్ వరకు మీరు వెళ్ళొచ్చు. ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. మేము ఇచ్చే నాలెడ్జ్ అనేది మీకు 3 years ఎక్స్పీరియన్స్కి ఈక్వలెంట్ నాలెడ్జ్ షేర్ చేస్తామండి. యాక్చువల్లీ నేను 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేని మీద ఉంది? నేను యాక్చువల్ బిల్లింగ్ ప్రోడక్ట్స్ అని టెలికాం బిల్లింగ్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తాను. మ్మ్హ్మ్. ఈ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ తో వర్క్ నెక్స్ట్ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, పాసిబుల్ అవుతుందా లేదా? అంటే మీరు 10 years అంటే మీ ఏమొస్తుందండి డెసిగ్నేషన్? టెక్ లీడ్ అండి. టెక్ లీడ్. ఓకే. మీరు ఐటీ రిలేటెడా టెలికాం రిలేటెడా? ఐటీఏ టెలికాం లో బిల్లింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని, ఆ ప్రోడక్ట్స్ మీద డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంటేనా? అసలు లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తారండి? అది కోర్ లాంగ్వేజ్ ఉంటుందండి వాటివి, ఆ ప్రోడక్ట్స్ లో ఆ ఏంటది? లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సింగిల్ యూ అని ఒక ప్రోడక్ట్, దాంట్లో ఈపీఎం అని లాంగ్వేజ్ ఉంటుంది. ఆహా. ఇట్స్ మోస్ట్లీ ఇట్ మేబీ అరౌండ్ పర్ల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. అచ్చా. ఫైన్. ఇప్పుడు మీరు టెక్నికల్ గా ఉంటే మనం ఎప్పుడైనా ఏం చేయాలంటేనండి, మీరు అంత ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు. ఓకే. Hmm. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ని స్ప్లిట్ చేసి చెప్పుకోవాలన్నమాట. మీరు కోర్లో దేనున్నారో దాంట్లోనే మాక్సిమం టైం చెప్పేయాలి. ఒక 7 years దాంట్లో ఉన్నాను, తర్వాత ఇంటర్నల్ గా నాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక నేను ఇట్లా మూవ్ అయ్యాను అన్నట్లు మీరు చెప్పుకోవాలి. ఓకే. ఓకే ఓకే అది అంటే యాజ్ ఏ నా డిజిగ్నేషన్ బట్టి నేను టెక్ లీడ్ ఉన్నాను, బట్ లాస్ట్ 3 years నుంచి నేను డెవాప్స్ లోనే ఇట్లా డెవాప్స్ టీమ్ తోటి వర్క్ చేస్తున్నాను అన్నట్లు చెప్పండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. యా. మ్యూట్లోకి వెళ్ళిపోండి మనోజ, మీ పని అయిపోతే. యా. సాహెబ్, మెహబూబ్ సాహెబ్. హాయ్ అండి. ఇది యా. డెవాప్స్ రిలేటెడ్ ఏది చెప్తారండి? జెన్కిన్స్ ఇవన్నీ ఉంటాయా? అయ్యో. అయ్యో, అదేం క్వశ్చన్ అండి. డెవాప్స్ లాగా లేకపోతే ఎట్లా? ఇక్కడ ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే. ఇక్కడ నుంచి ఇది ఏడబ్ల్యూఎస్ ఇక్కడతోటి కంప్లీట్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ ఇక్కడతోటి, మీ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ మావెన్ నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా డెవాప్స్వే కదా. జెంకిన్స్, యాన్సిబుల్. క్యూబర్నెటిస్ గురించి చెప్తారండి దీంట్లో? క్యూబర్నెటిస్ కూడా ఇదిగో ఉంది దీంట్లో. చూడండి, ఇదిగో ఆ, డాకర్, కుబర్నెటిస్. ఓకే. ఓకే. టెరాఫార్మ్, సోనార్ క్యూబ్, విర్చువలైజేషన్, ప్రొమెథియస్, గ్రాఫాన్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గా డెవాప్స్ రిలేటెడ్ సర్వీసెస్ కదండి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. యా. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మెహబూబ్? ఆ, ఇది ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్, మ్మ్. ఇది సొల్యూషన్ అసోసియేట్ అండి లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి ఇది? మనది ఏదైనా కూడా అంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కూడా అసోసియేట్ లెవెల్సే ఉంటాయండి మీకు ఎప్పుడు ఓకే. కూడాను. మ్మ్. ఓకేనా? అసలు ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్ చేయడం అంత ఈజీ ఏమి కాదు. మనకి ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, మీకు సర్టిఫికేషన్స్ చూపిస్తా చూడండి. ఓకే. క్లౌడ్ ప్రాక్టీషనర్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా? ఓకే. ప్రొఫెషనల్ లెవెల్ మీరు అసలు ఆలోచించకండి. ఓకేనా? ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్ అంటే ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఓకే. ఓకే. ఓకేనా? అది తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్, డెవలపర్ అసోసియేట్ లెవెల్, ఇలాంటివి మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఓకే. ఓకే. ఓకేనా? ఐ థింక్ యు ఆర్ ఫైన్ నౌ యా అండి. మెహబూబ్. ఓకే. ఎస్. ఓకే. మ్యూట్లోకి వెళ్ళిపోండి అయిపోతే. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి, లేకపోతే విల్ స్టాప్ హియర్ ద సెషన్ ఫర్ టుడే. అండ్ రేపు ముస్తఫా వచ్చి డెవాప్స్ రిలేటెడ్ సెషన్ తీసుకుంటారు మీకు. రేపు కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఇవాళ ఏడబ్ల్యూఎస్ మొత్తం నడిస్తే రేపు డెవాప్స్ చూపిస్తారు మీకు. ఉపేంద్ర, ప్లీజ్ కంటిన్యూ. అండి వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే మనకి బేసిక్ డిఫరెన్స్ ఏంటండి అజూర్ కి AWS కి? ఏం లేదు, టూల్స్ రెండు డిఫరెంట్ క్లౌడ్ సర్వీసెస్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీస్. ఎజూర్ అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, సారీ, ఎజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీస్. ఇప్పుడు కొన్ని కంపాటబిలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనుకోండి, మీకు పైథాన్, నోట్ జేఎస్ ఇలాంటి లాంగ్వేజెస్ కి హైలీ కంపాటబుల్ గా ఉంటుంది మనకి.
ఓకే. అదే ఎజ్యూర్ అనుకోండి మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్, అప్పుడు C#.NET ఇట్లాంటి వాటికి మీకు బాగా కంపాటబుల్గా ఉంటుంది అనమాట. బేసిక్ ఓకే. కాన్సెప్ట్ అయితే క్లౌడ్లో ఏ క్లౌడ్కైనా బేసిక్ కాన్సెప్ట్ ఎప్పుడూ ఒకటే. కాకపోతే ఎంటర్ప్రైజ్ లెవెల్లో అనుకోండి కొన్ని కంపెనీస్కి కొంతమంది కొన్ని క్లౌడ్స్ వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అంతే తప్ప యాజ్ ఎ స్టూడెంట్ మీకు ఏదైనా ఏది నేర్చుకున్నా బెస్ట్ ఆపర్చునిటీసే ఉంటాయి. షూర్ అండి, థ్యాంక్ యూ. యా. సో కళ్యాణ్, అన్మ్యూట్ చేసుకోండి. హాయ్. యా. అది ఇప్పుడు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ చెప్తారా? ఐ మీన్ దాని ఫస్ట్ తర్వాత AWS ఉంటుందండి. ఫస్ట్ తర్వాత AWS, లైనెక్స్ అయిన తర్వాత. ఓకేనా? డెవాప్స్ కంటిన్యూ చేస్తారా? అవునవును. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అన్నారు కదా, ఆ, అంటే మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తారా ఏమన్నా? రెజ్యూమ్ ప్రిపరేషన్ 100% ఉంటుందండి. ఓకే. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లో టూ ప్లస్. మీకు సో మేము ఖచ్చితంగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అంతా కూడా ఇస్తాం మీకు మొత్తం. మన వెబ్సైట్లో అంటే చూడండి, మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు.com వెబ్సైట్లోకి వెళ్ళారంటే రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్, వీటిలన్నింటికి కూడా మేము ఇస్తాం. ఓకే, అంటే ఫర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారా అని? ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. Yeah, so still any more questions, guys? Oppo. I think it's Oppo CPH2. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కోర్స్ రిలేటెడ్? అండ్ బై ద వే, సో రేపు మనకి డెవాప్స్ రిలేటెడ్ డెమో ఉంది దట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. సో రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా, డోంట్ మిస్ ఇట్ అవుట్. సేమ్ టైమింగ్కి మనకి సేమ్ డెమో ఉంటుంది అనమాట డెవాప్స్ రిలేటెడ్. అపార్ట్ ఆఫ్ దట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ యూ కెన్ ఆస్క్ మీ హియర్ రిగార్డింగ్ దిస్ కోర్స్ అండ్ ఆల్. యా, ఐ థింక్ దట్ ఈస్ నేమ్ విత్ ఓపో. చెప్పండి అండి. హలో. ఏడబ్ల్యూఎస్ కానీ డెవాప్స్ కానీ కోర్స్ ఎంటైర్ గా 7 to 8:30 ఉంటది కదండి టైమింగ్? ఎస్, 7 to 8:30 ఉంటుంది డైలీ. ఓకే. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్? Okay, I think we are good with today's class, right? Okay, wait a second. Okay then, so thank you guys. Thanks for joining on today's demo. So on tomorrow's session, we are going to discuss about DevOps. So DevOps అంటే ఏంటి, అసలు అది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, DevOps వల్ల కంపెనీస్కి యూజ్ ఏంటి, ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపటి డెమోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. హలో. యా, చెప్పండి. హలో. ఇవాళ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పారు, రేపు డెవాప్స్ అండి. యా, ఇవాళ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, రేపు వచ్చి డెవాప్స్. DevOps, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. అనిల్ చెప్పండి. హలో. యా, హాయ్ అనిల్. మీరు ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా? కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది మీకు. ఓకే అండి. మరి తర్వాత రికార్డింగ్ యాక్సెస్ మాకు ఎప్పుడు ఇస్తారు? మీకు ప్రతిరోజు క్లాస్ అయిపోయిన వెంటనే లైక్ మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ 2 to 3 అవర్స్లో అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ బై ద ఎండ్ ఆఫ్ ది డేకి మీకు పక్క వీడియో వచ్చేస్తుంది ఎవ్రీడే. ఓకే అండి. అంటే ఎక్కడ వస్తుందండి ఆ వీడియో? లైక్ మీకు మీ మెయిల్ ఇస్తారు కదా, రిజిస్టర్ అయినప్పుడు మీకు మెయిల్ ఇస్తారు కదా, సో ఆ మెయిల్కి మీకు అవును. ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి లింక్ అప్ అయి ఉంటాయి. సో మీరు ఓకే లాగిన్ అయిపోయి మీరు ప్రతిరోజు వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Okay then. Have a good day, everyone. Bye bye.